హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరద్వాజ్ స్టడీ సర్కిల్. నేను మీ సునీంద్రాని. ఈరోజు మళ్ళీ మీ ముందు రావడం జరిగింది. వాటికి గల ప్రధాన కారణం ఏంటంటే, ఈరోజు చాలా వరకు కూడా అభ్యర్థులు చాలా రీడింగ్ రూముల్లో నేను గమనించినటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ చాలామంది ఈ డిఎస్సి నోటిఫికేషన్ పైన చాలా భారీ అంచనాలు పెట్టుకోవడం అనేది జరిగింది. కానీ ఆ అంచనాలు తలకిందులయ్యాయా అనేటటువంటి కొంత బాధతో చాలామంది విద్యార్థులు ఎవరైతే ఈ యొక్క యాస్పిరెంట్స్ ఉన్నారో, ఆ యొక్క ఈ డిఎస్సి యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, డిఎస్సి యాస్పిరెంట్స్ అనేవారు చాలామంది చిన్న ఒక స్టెప్ బ్యాక్ చేస్తూ ఉన్నారు లైట్గా. అంటే గమనించాను చాలామందిలో ఏముందులే అన్నట్టు ఉంది. కానీ అలా కాదు, మొన్న జరిగినటువంటి టెట్ గట్టిగా పేపర్లు వచ్చాయని చెప్పేసి ఆ విధంగానే కాకుండా కొంతవరకు గతంలో టెట్లో మార్కులు ఎక్కువ వచ్చిన వాళ్ళు కూడా ఈసారి టెట్లో తక్కువగానే వచ్చాయి మార్కులు చాలా వరకు మ్యాక్సిమం చూసుకున్నట్లయితే. ఇప్పుడు టెట్ గురించి దీనికి మధ్యలో ఎందుకు లింక్ కలిపానంటే, మనకి ఈ మెగా డిఎస్సి కంటే ముందుగా ఇంకొక టెట్ నిర్వహించేటటువంటి అవకాశం అయితే ఉంటుంది అని చెప్పేసి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. అయితే ఇంకొక విషయం ఏంటంటే, క్లియర్గా ఒకటైతే చెప్తున్నాను, ఇంకోటి మధ్యలో ఒకటి చెప్పాలనుకున్నాను. ఇప్పుడు ఎవరైతే వీడియోని చూస్తున్నారో అందరూ కూడా ఒక లైక్ కొట్టండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా నుంచి చాలా కీలకమైనటువంటి విషయాలు మీకు వస్తాయి. ఇంకోటి, నా మెటీరియల్స్ కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు ఫ్రీ కంటెంట్ అనేది ఇచ్చే విధంగా కూడా నేను మీ యొక్క విజయంలో నేను కూడా ఒక భాగం అవుతామని చెప్పేసి కోరుకుంటున్నాను. అయితే విషయంలోకి వెళ్దాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ చేయండి, కొద్దిగా ఎంకరేజ్ చేయండి. ఓకే. అయితే ఇక్కడ నోటిఫికేషన్ అనేది, మెగా డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చేటటువంటి కూటమి ప్రభుత్వానికి ఇది ఒక స్ట్రాంగ్ మొట్టమొదట వచ్చి రాగానే ఈ యొక్క మెగా డిఎస్సి పైన సంతకం చేయడం అనేది జరిగింది. ఇది ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నోటిఫికేషన్ ఇది. కాబట్టి వీటిపైన ఎటువంటి బ్యాక్ స్టెప్ కూడా వేయకుండా వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నంలో భాగంగా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎస్సీ ఉపవర్గీకరణ అనేది జరపాలి అనేటటువంటి వాటి మీద వీళ్ళు కసరత్తు చేయడం జరుగుతుంది. ఎస్సీ ఉపవర్గీకరణ అనేది ఇంకొక 2 months అనేది ఎక్స్టెండ్ అవుతుంది అని చెప్పేసి అనుకోవచ్చు. అంటే ఈ 2 months ఎక్స్టెండ్ అవుతుందని అంటే, అక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇప్పుడు ఈ ఫిబ్రవరిలో పెట్టాల్సినటువంటి ఎగ్జామ్స్ అనేవి అక్కడి నుంచి ఒక 2 months ఎక్స్టెండ్ చేసుకోండి. మార్చ్ ఏప్రిల్ ఆర్ ఏప్రిల్ ఎండింగ్లో కానీ, లేకపోతే మనకి ఈ యొక్క మే ఫస్ట్ వీక్లో కానీ ఈ యొక్క డిఎస్సి ఎగ్జామినేషన్స్ అనేవి జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ సంగతి అయింది చూసుకున్నట్లయితే జనవరిలో వచ్చేటటువంటి అవకాశాలు ఉండొచ్చు. ఓకే. 2 months అనేది వర్గీకరణకి మనకి టైం పడుతుంది. ఇక్కడ మనం ప్రాథమికంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంకా ఎక్కువ టైం పడుతుందేమో అని చెప్పేసి చాలా వరకు స్టెప్ బ్యాక్ వేస్తుంటారు. కానీ అలా చేయకుండా ఒక స్టెప్ ముందుకెళ్ళి, ఇంకా మంచి అవకాశం వచ్చింది, ఇటువంటి అవకాశం ఇంకా దొరకదు అని ఎవరైతే ప్రిపేర్ అవుతారో వారందరూ కూడా ఈ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. ఎక్కడ కూడా ప్రిపరేషన్ అనేది ఆపొద్దు. ఓకే. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ప్రధానంగా చూసుకోవాల్సిన అంశం ఏంటంటే, మొట్టమొదటి నుంచి కూడా ఈ డిఎస్సినే చాలామందికి స్టిక్ అని అవ్వకుండా 2 పడవల మీద కూడా కాల్ వేస్తున్నారు. అది ఇప్పుడే తెలిసిపోతుంది. అంటే ఇక్కడ డిఎస్సి కొట్టగలమా, లేకపోతే గ్రూప్ 2 ఉద్యోగాన్ని నేను మొదటి నుంచి కష్టపడ్డాను వాటిని కొట్టగలనా అనేటువంటి వాటి మీద ఉన్నారు. అయితే గ్రూప్ 2 డిఎస్సి అనేది ఆ దగ్గరలోనే జరగదు. 2 months గ్యాప్ ఉంటుంది. ఏదో ఇంకా బాగా కష్టపడితే రెండింటికి అవుతుందా అని అనుకున్నట్లయితే కొద్దిగా ఇబ్బంది పడేటటువంటి అవకాశం మాత్రం ఉంటుంది. 100% అనేది ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఒక క్లారిటీ అనేది రావాలి. ఆ క్లారిటీ ఏంటంటే, ఇప్పుడు డిఎస్సి వైపు వెళ్దామా, లేకపోతే గ్రూప్ 2ను కూర్చొని ఇక్కడ ఈ గెజిటెడ్ పోస్టులు, అదేవిధంగా ఇక ఈ రెవెన్యూ శాఖలో ఉన్నతమైనటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని సాధిద్దామా అనేటువంటి వాటి మీద కూడా
ఓకే, ఒక కాన్సన్ట్రేషన్ అనేది ఏదో ఒక్కదాని మీద ఫోకస్ చేసినట్లయితే 100% విజయం అనేది సాధించవచ్చు. ఇక్కడ ఎటువంటి డౌట్స్ కూడా లేవు. ఇక్కడ క్లియర్గా మీకు ఈ వే అనేది తెలుసుకోవాలి. ఈ వేని ఒక సైడ్ ట్రాక్ కొంతమంది మళ్ళిస్తూ ఉంటారు. ఇప్పుడు నువ్వు డిఎస్సి చేసావు, బీఎడ్ చేసావు, నువ్వు టీచర్ ఎందుకు అవ్వకూడదని అంటాడు ఒక్కొక్కరు. మళ్ళీ నువ్వు బీఎడ్ కూడా చేసావు, డిఎడ్ కూడా చేసావు కదా, అది టీచర్ అవ్వచ్చు కదా, ఇందులో ఎక్కువ పోస్టులు ఉన్నాయి కదా అని అనొచ్చు. అది డిపెండ్స్ ఆన్ డిస్ట్రిక్ట్ అనమాట. డిస్ట్రిక్ట్లో నీకు ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఓకే, అది డిస్ట్రిక్ట్ లెవెల్ డిఎస్సి, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్, దీని ద్వారా వచ్చేటటువంటి అవకాశం. కాబట్టి డిస్ట్రిక్ట్ వైడ్ ఉండేటటువంటి నోటిఫికేషన్ ఆధారంగా చేసుకొని కూడా ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, కాబట్టి ఇన్ని అంశాలు కూడా మనకి ఈ దృష్టిలో పెట్టుకొని ఏదో ఒక ఎగ్జామ్ మాత్రమే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఇంకొకటి ప్రధానంగా ఈ డిఎస్సి ఎగ్జామినేషన్ కూడా మీకు చెప్పిన విధంగానే మేలో ఉండొచ్చు. మ్యాక్సిమం మేలో ఉంటే జూన్ ఆర్ జూలై కల్లా ఈ ప్రాసెస్ కంప్లీట్ చేద్దాం అనేటటువంటి భావనలో ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ప్రిపేర్ అవ్వగలరు. ఆల్ ద వెరీ బెస్ట్. మీ అందరికీ కూడా శుభం జరగాలని చెప్పేసి కోరుకుంటూ, మీ సునీంద్ర, భరద్వాజ్ స్టడీ సర్కిల్.